అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజుతో జంతు ప్రపంచం యానిమల్ వరల్డ్ అయితే కంప్లీట్ చేద్దాము. అయితే మనకి 151 బిట్ వరకు చూసాము. తర్వాత 152 చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఏమంటున్నారంటే 152 మూత్రపిండం మీద అనుసంధానించబడిన గ్రంథి ఏంటి అంటే ఇండైరెక్ట్గా మనకి మూత్రపిండం మీద ఉన్నటువంటి గ్రంథి ఏంటంటే మనకి ఎడ్రినల్ గ్లాండ్, అది అధివృక్క గ్రంథి అవుతుంది. థైమస్ గ్రంథి, అధోవృక్క గ్రంథి, వినాల గ్రంథి కాదు, అధివృక్క గ్రంథి అవుతుంది. తర్వాత మనకి 153 మూత్రాన్ని వడబోసే మూత్రపిండ నిర్మాణం ఏంటంటే బౌమన్స్ క్యాప్సుల్ అని చెప్తాము. ప్రసేకం యురిత్రా కాదు, హెన్లీ సిక్యం కాదు, లూప్ ఆఫ్ హెన్లీ ఉంటుంది కదా, అది మనకి హెన్లీ సిక్యం అంటాము, నెఫ్రాన్లో ఉంటుంది. మరి మూత్రకోశం కాదు, ఇది బ్లాడర్, ఓకే, యూరినరీ బ్లాడర్ అది. సో మిగిలింది మూత్ర నాళిక అంటున్నారు. కానీ ఇక్కడ ఏమనాలంటే మనకి బౌమన్స్ గుళిక అని చెప్పాలి. ఇక్కడ మనకి బౌమన్స్ గుళిక అని చెప్తే కట్ ఆర్డర్ వస్తుంది. మూత్రాన్ని వడబోసే మూత్రపిండ నిర్మాణం వచ్చేసి మనకి బౌమన్స్ క్యాప్సుల్. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను బౌమన్స్ గుళిక ఎలా ఉంటుంది. ఈ బౌమన్స్ గుళికలో మనకి గ్లోమరులస్ ఉంటుంది, ఇక్కడ పోడోసైట్స్ లేదా పాద కణాలు ఉంటాయి. కాబట్టి బౌమన్స్ గుళిక నుంచి రక్తం అనేది వడబోయబడుతుంది. రక్తం వడబోయబడుతుంది అంటే రక్తంలో ఉన్నటువంటి ప్రాథమిక మూత్రం అనేది వడబోయబడుతుంది, ఫిల్టరేషన్ అవుతుంది. కాబట్టి మూత్రనాళిక అన్నారు ఇక్కడ, కానీ నేను బౌమన్స్ గుళిక అని చెప్తాను. ఇది చూసుకోండి. మూత్రాన్ని వడబోసే మూత్రపిండ నిర్మాణం ఏంటంటే మనకి బౌమన్స్ క్యాప్సుల్, దాంట్లో ఉన్నటువంటి పాద కణాలు పోడోసైట్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి 154 చూడండి, విసర్జక అవయవాల గురించి అడుగుతున్నారు. వ్యాపన పద్ధతిలో వ్యర్థ పదార్థాలని విసర్జించే జీవి ఏంటంటే మనకి వ్యాపన పద్ధతి ఎప్పుడు ఉంటుందంటే అంటే ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రిమిటివ్ ఆర్గానిజం ఏంటంటే మనకి అమీబా అవుతుంది. కాబట్టి వ్యాపన పద్ధతిలో వ్యర్థ పదార్థాలని విసర్జించే జీవి ఏంటంటే అమీబా అవుతుంది. మరి వానపాములో విసర్జక అవయవం ఏంటంటే మనకి అంత్యవృక్కం అవుతుంది దేంట్లో, వానపాములో. అదేవిధంగా మనకి తేలులో మనకి కోక్సాల్ గ్రంథి ఉంటుంది. కోక్సాల్ గ్రంథి కానీ లేదా మాల్ఫీజియన్ నాళికలు ఉంటాయి, మాల్ఫీజియన్ నాళికలు ఉంటాయి దేంట్లో, తేలులో ఉంటుంది. సో జలగలో మనకి నెఫ్రీడియా ఉంటుంది, జలగలో మనకి నెఫ్రీడియా ఉంటుంది. అవి విసర్జక అవయవాలు. కాబట్టి వ్యాపన పద్ధతిలో అమీబా, వానపాములో అంత్యవృక్కము, తేలులో కోక్సాల్ గ్రంథి లేదా మాల్ఫీజియన్ నాళికలు, జలగలో మనకి నెఫ్రిడియా అనేది ఉంటుంది. ఫీజియన్ నాళికలు కలిగిన జీవి, మాల్ఫీజియన్ నాళికలు కలిగిన జీవి ఏంటంటే మనకి బొద్దింక అవుతుంది మాల్ఫీజియన్ నాళికలు. సో బిట్ నెంబర్ వచ్చేసి 155. మాల్ఫీజియన్ నాళికలు కలిగిన జీవి వచ్చేసి బొద్దింక, కాక్రోచ్ అవుతుంది. మరి కప్పలో మనకి విసర్జక అవయవాలు మూత్రపిండాలే ఉంటాయి, పక్షుల్లో కూడా మూత్రపిండాలే ఉంటాయి. ఓకే, తర్వాత మనకి 156 చిన్నపిల్లల్లో అసంకల్పిత చర్య ఏంటి. చిన్నపిల్లల్లో ఒక అసంకల్పిత చర్య ఏంటంటే మనకి రక్త ప్రసరణ కాదు, ఎంజైమ్స్ రవాణా కాదు, అట్ ద సేమ్ టైం హార్మోన్ రవాణా కాదు. సో మూత్ర విసర్జన అనేది చిన్నపిల్లల్లో ఒక అసంకల్పిత చర్య. మానవ మూత్రపిండం నిర్మాణంలో సూచి స్తంభాలు ఎన్ని ఉంటాయంటే మనకి సూచి స్తంభాలు ఎన్ని ఉంటాయంటే మనకి 9 నుంచి 12 వరకు మానవ మూత్రపిండ నిర్మాణంలో మనకి సూచి స్తంభాలు ఉంటాయి. ఓకేనండి. తర్వాత మెదడులో న్యూరాన్ సెల్స్ ఉంటాయి. మరి మూత్రపిండంలో ఏముంటాయంటే నెఫ్రాన్ ఉంటుంది. అంటే మనకి మెదడులో ఈ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షన్స్ యూనిట్ ఏంటంటే మనకి నాడీ కణాలు అని చెప్తాము, న్యూరాన్ అని చెప్తాము. మరి మూత్రపిండంలో ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఈజ్ కాల్డ్ నెఫ్రాన్ అని చెప్తాము. కాబట్టి మూత్రపిండంలో మనకి నెఫ్రాన్ ఉంటుంది. ఈ హెన్లీ సిక్యం అంటే ఏంటి, ఈ నెఫ్రాన్లో ఒక పార్టు హెన్లీ సిక్యం, ఇది కాదు. మరి ఇక్కడ సైనాప్స్ అంటే ఏంటంటే మనకి సైనాప్స్ అంటే 2 నాడీ కణాలు కలిసే దగ్గర ఉండే ప్లేసు సైనాప్స్, ఎలక్ట్రాన్ అనేది కాదు. కాబట్టి మెదడు అనేది న్యూరాన్కు సంబంధించింది. మరి మూత్రపిండానికి రిలేటెడ్ ఏంటంటే మనకి మూత్రపిండానికి రిలేటెడ్ ఏంటంటే నెఫ్రాన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏకకణ జీవుల్లో జరిగే విచ్చిత్తి ద్వారా ఫిజన్ అని చెప్తాము. ఏర్పడే పిల్ల జీవులు ఏం కలిగి ఉంటాయంటే ఖచ్చితంగా తల్లి కణాలని పోలి ఉంటాయి. దాన్ని మనం ఏకరూపకత అంటాము. 159 ఏకరూపకత. ఏకకణ జీవులో జరిగే విచ్చితి ద్వారా ఏర్పడేటువంటి పిల్ల జీవులు ఏకరూపకత అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది, ఒకే రూపంలో ఉంటాయి. నెక్స్ట్, పూర్తి విభేదనం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండాల నుంచి నూతన జీవిని ఇచ్చే సామర్థ్యము. సో దాన్ని మనం రీజనరేషన్ అని చెప్తాము. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రీజనరేషన్ చూస్తే పునరుత్పత్తి అంటాము, దీన్ని రీజనరేషన్ అంటాము. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ప్లానేరియా అవుతుంది.
ప్లనేరియాలో ఏమవుతుందంటే ఒక ప్లనేరియా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది ప్లనేరియా. సో ఇలా ఉంటుంది ప్లనేరియా. సో దీంట్లో 3 ముక్కలు అయిపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెడ్ పార్ట్ అవుతుంది, ఇది మిడిల్ పార్ట్, ఇది టైల్ పార్ట్. అంటే ఈ పార్ట్ నుంచి టోటల్ ప్లనేరియా ఫామ్ అవుతుంది మనకి. ఈ మిడిల్ పార్ట్ నుంచి కూడా మనకి టోటల్ ప్లనేరియా అనేది ఫామ్ అయిపోతుంది. టెయిల్ పార్ట్ నుంచి కూడా టోటల్ ప్లనేరియా ఫామ్ అవుతుంది. అంటే పూర్తిగా విభేదన చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండాల నుంచి నూతన జీవులు ఏర్పడటాన్ని మనం పునరుత్పత్తి లేదా రీజనరేషన్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ ప్లనేరియా అవుతుందన్నమాట. ఈ ప్లనేరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ కట్ అయిపోతుంది, ఇక్కడ కట్ అయిపోతుంది అనుకోండి. ఇది హెడ్ పార్ట్, ఇది మిడిల్ పార్ట్, ఇది టైల్ పార్ట్. ఈ హెడ్ పార్ట్ కూడా ఒక పూర్తి ప్లనేరియాని ఫామ్ చేస్తుంది ఇలాగా. మిడిల్ పార్ట్ కూడా పూర్తి ప్లనేరియాని ఇలా ఫామ్ చేస్తుంది. టైల్ పార్ట్ కూడా పూర్తి ప్లనేరియాని ఫామ్ చేస్తుంది. కాబట్టి శరీర ఖండాల నుంచి నూతన జీవిని ఇచ్చే సామర్థ్యం ఏంటంటే పునరుత్పత్తి, రీజనరేషన్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ప్లనేరియా అవుతుంది. రెండోది వచ్చేసి మనకి ఫిజన్ అని చెప్పడం జరుగుతుంది. ఫిజన్ అంటే మనకి విచ్చిత్తి, బైనరీ ఫిజన్. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి అమీబా అవుతుంది. ఎగ్జాంపుల్ విచ్చిత్తి. దీంట్లో విచ్చిత్తిలో మనకి బైనరీ ఫిజన్ వచ్చేసి మనకి అమీబా అవుతుంది. తర్వాత మనకి ఫిజన్ కూడా ఉంటుంది. ఫిజన్ కూడా ఉంటుంది. ఓకే, అది పారామీషియం లాంటి జీవులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, విచ్చిత్తి అంటే మనకి ఫిజన్ బ్రేక్ అవ్వటము. విచ్చిత్తి అంటే మనకి అమీబాలో జరుగుతుంది, అదేవిధంగా పారామీషియంలో జరుగుతుంది. అనిషేకం అంటే అది కాదు, ముక్కలు అవటం కాదు. కాబట్టి శరీర ఖండాల నుంచి నూతన జీవిని ఇచ్చే సామర్థ్యము పునరుత్పత్తి లేదా ప్లనేరియా అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 161 చూడండి. లాలాజలంతో కలిసి ముద్దగా తయారైన ఆహారం ఏంటంటే మనకి దాన్ని మనం కైమ్ అంటాము. సారీ లాలాజలంతో కలిసిన ముద్దగా తయారైన ఆహారం వచ్చేసి బోలస్. ఎప్పుడైతే మనం ఆహార ముద్ద పెట్టామో దానికి లాలాజలం కలిస్తే ఆ ఆహార పదార్థాన్ని, ఆహారపు ముద్దని ఏమంటామంటే బోలస్ అని అనటం అయితే జరుగుతుంది. బోలస్ అని చెప్తాము. కైమ్ అనేది కాదు. కైమ్ అనేది మనకి జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారం. ఇది కడ్, ఇది కాదు. థాలస్ అంటే మనకి వేరు, పత్రం, కాండం లేకుండా విభేదనం చెందినటువంటి లేకుండా ఉన్నటువంటి ఆర్గానిజంని మనం ఏమంటామంటే థాలస్ అంటాము. అంటే మొక్కల్లో మనకి వేరు, పత్రాలు ఏమి ఉండవు, ఆ భాగాన్ని థాలస్ అంటాము. ఓకే, నెక్స్ట్ 162. నోటిలో స్రవించబడిన లాలాజలం ఆహారాన్ని ఏ మీడియంలో మారుస్తుంది? సో యాక్చువల్గా లాలాజలం యొక్క pH అనేది బిలో 7 ఉంటుంది. కాబట్టి ఇది ఆమ్ల కండిషన్లో ఉంటుంది లాలాజలం యొక్క pH. అయితే నోటిలో స్రవించబడినటువంటి లాలాజలం ఆహారాన్ని ఏ మీడియంలో మారుస్తుందంటే మనకి క్షారంలో మారుస్తుంది. 162 క్షారంలో మారుస్తుంది. లాలాజలం pH ఆమ్లమైనప్పటికీ ఇది ఆహారాన్ని క్షారంలో మారుస్తుంది. తర్వాత మనకి ఇక్కడ జీర్ణనాళం ఉంటుంది కదా, మనకి జీర్ణనాళం, ఎలిమెంటరీ కెనాల్. జీర్ణనాళంలో ప్రత్యేక నాడీ వ్యవస్థను ఏమంటామంటే రెండవ మెదడు అంటాము. మామూలు మెదడు మనకి బ్రెయిన్, మామూలు ఇది. రెండవ మెదడు ఎక్కడ ఉంటుందంటే మనకి ఎలిమెంటరీ కెనాల్, జీర్ణనాళం పక్కన మనకి ఒక నాడీ వ్యవస్థ ఉంటుంది. దాన్ని మనం రెండవ మెదడుగా చెప్తాము. మొదటి మెదడు మామూలుగా మనకి బ్రెయిన్ ఉంటుంది. రెండవ మెదడు ఏంటంటే మనకి మన జీర్ణనాళంలో ఉన్నటువంటి ప్రత్యేక నాడీ వ్యవస్థని మనం రెండవ మెదడుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత 164 చూడండి. 164 కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలు నియంత్రించేది ద్వారగోర్ధము, డైఎన్సెఫలాన్. తర్వాత మనకి మస్తిష్కం, మీకు తెలుసు, మెంటల్ ఎబిలిటీ, థింకింగ్ అన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మధ్యాముఖం వచ్చేసి మనకి వామిటింగ్స్ కానీ, స్నీజింగ్, తుమ్మటం కానీ, హార్ట్ బీటు, రెస్పిరేషన్ అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అనుమస్తిష్కము ఇది వేరు అనమాట. మనకి లైక్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనుమస్తిష్కం. ఇక్కడ మనకి కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలని ద్వారగోధం డైఎన్సెఫలాన్. ఇదైతే మనకి కోపము, బాధ వంటి భావవేశాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మస్తిష్కం, మధ్యాముఖం తెలుసు. అనుమస్తిష్కం, సో అనుమస్తిష్కం అంటే సెరిబెల్లం అని చెప్తాము. ఇది బాడీని సమతా స్థితిలో అయితే ఉంచుతుంది. ఓకే, నెక్స్ట్ 1 చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 1 వచ్చేసి మనకి 165 శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనము, హృదయ స్పందన నియంత్రించే మెదడు కేంద్రం ఏంటంటే మనకి మధ్యాముఖం అవుతుంది. ఇక్కడ మీకు చెప్పాను మధ్యాముఖం, మెడిల్లా ఆబ్లాంగేట్ అని చెప్తాము. సో ఇది ఏం చేస్తుందంటే మింగటాన్ని కంట్రోల్ చేస్తుంది, దగ్గుని కంట్రోల్ చేస్తుంది, స్నీజింగ్, తుమ్మటాన్ని, వామిటింగ్ని, అటువంటి వాటిని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మధ్యాముఖం అనమాట. ఓకే, రక్తపీడనము, హృదయ స్పందన, నాడీ స్పందన, శ్వాసక్రియ వాటిని నియంత్రించే మెదడు కేంద్రం ఏంటంటే మధ్యాముఖము. ఓకే, ఇవి 3 అయితే కాదు. తర్వాత
116 క్షీరదాల్లో మనకి పుప్పుస శ్వాసక్రియ జరుగుతుందన్నాడు. క్షీరదాల్లో మరి కీటకాలలో ఏ శ్వాసక్రియ జరుగుతుందంటే మనకి కీటకాల్లో జల శ్వాసక్రియ కాదు, భావ్య, చర్మం కాదు, వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది. కీటకాలలో వాయునాళ శ్వాసక్రియ అనేది జరుగుతుంది. 166 బిట్ ఆప్షన్ అయితే 4 అవుతుంది. తర్వాత 167 చూడండి. జలచర జీవులు గాలిలోని ఆక్సిజన్ను ప్రత్యక్షంగా గ్రహించలేవు. జలచర జీవులు గాలిలో ఆక్సిజన్ని ప్రత్యక్షంగా గ్రహించలేవు, నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ గ్రహిస్తాయి. అన్ని జలచర జీవులు ఒకే రకమైన శ్వాసేంద్రియాలు ఉంటాయి. జలచర జీవులు ఏం చేస్తాయి అంటే గాల్లో ఆక్సిజన్ ప్రత్యక్షంగా గ్రహించలేవు, ఇది కరెక్టే. కానీ అన్ని జలచర జీవుల్లో ఒకే రకమైనటువంటి శ్వాసేంద్రియాలు ఉండవు కదా. కాబట్టి సరైన స్టేట్మెంట్ ఏంటంటే 3 అంటే 1 మాత్రమే. జలచర జీవులు గాలిలోని ఆక్సిజన్ని గ్రహించలేవు, ఇవి నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ గ్రహిస్తాయి. కానీ అన్ని జలచర జీవుల్లో ఒకే రకమైన శ్వాసేంద్రియాలు ఉండవు. కాబట్టి సరైన వాక్యం ఏంటంటే మనకి ఫస్ట్ 1 అవుతుంది, అంటే ఆప్షన్ 3 అనేది అవుతుంది. pH అంటే ఏంటి? హైడ్రోజన్ అణువుల యొక్క గాఢతని మనం pH అనటం జరుగుతుంది. మరి ప్రకృతిలోని గాలిలో స్థిరమైన వాయువు యొక్క పరిమాణము, స్థిరమైన వాయువు ఏంటంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అంటాము. ఆ రోజుల్లో మనకి ఖర్చు అయ్యేటువంటి వాయువు ఏంటంటే ఆక్సిజన్. కాబట్టి ప్రకృతిలోని గాలిలో స్థిరమైన వాయువు యొక్క అంటే కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఏంటంటే 1/6 వంతు 1/6 వంతు ఉంటుంది. ఒకటి స్థిరమైన వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్, ఖర్చు అయ్యేటువంటి వాయువు ఏంటంటే మనకు ఆక్సిజన్ అని చెప్తాము. ఇది 10th క్లాస్ బయాలజీలో 2nd చాప్టర్లో రెస్పిరేషన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, తర్వాత మనకి 170 బిట్ విడిచే గాలి సున్నపు తేటను తెల్లగా మారుస్తుంది. అంటే మనకి విడిచే గాలి అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది సున్నపు తేటను తెల్లగా మారుస్తుంది అని కనుగొన్న శాస్త్రవేత్త లావోయిజర్ అవుతారు. జాన్ డాఫర్ కాదు, బ్రౌన్ కాదు, ప్రిస్ట్లీ కాదు. ప్రిస్ట్లీ ఆక్సిజన్ కనుక్కుంటారు, బ్రౌన్ రాబర్ట్ బ్రౌన్ కేంద్రకని కనుక్కుంటారు, జాన్ డాఫర్ ఇదంతా ఐడియా లేదు నాకు. ఓకే, విడిచే గాలి సున్నపు తేటను తెల్లగా మారుస్తుందని కనుక్కున్నవారు లావోయిజర్. మీకు ఏమైనా ఆప్షన్స్ తప్పు అనిపిస్తే 9010407013 9010407013 9010407013కి వాట్సాప్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టండి. ఏ క్వశ్చన్ తప్పు చెప్పినా, ఆన్సర్ తప్పు చెప్పినా, ఎందుకంటే మనం చేసేటప్పుడు ఒక్కోసారి మిస్టేక్ వస్తుంటాయి. తర్వాత మనం పీల్చిన గాలి నాసికా కుహరం ద్వారా ప్రయాణం చేసేటప్పుడు గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకి సమానంగా అవుతుంది. ఓకేనండి, సమానంగా అవుతుంది. ఎందుకంటే దీని రీజన్ చెప్తాను చూడండి. 171 ఎందుకంటే మనం చల్లగాలి అనేది లోపలికి వెళ్ళినప్పుడు మనకి నాసికా కుహరంలో అక్కడ ఉన్నటువంటి నాసికా కుహరంలో ఎప్పుడైతే మనకి గాలి వచ్చిందో నాసికా కుహరంలో మనకి దాన్ని ఆవరించి తేమగల ప్రాంతం ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే బయట నుంచి చల్లగాలి వచ్చినా అక్కడ నాసికా కుహరంలో బాడీ టెంపరేచర్ అనుగుణంగా అక్కడ ఎయిర్ అనేది మాడిఫై అవుతుంది. మనం వేసవి కాలంలో ఉన్నప్పుడు మనకి వేడిగాలు వస్తాయి. ఆ వేడిగాలు నాస్టిల్స్ నుంచి నాసికారంధ్రం నుంచి లోపలికి వెళ్తాయి. అక్కడ మాడిఫై అయిపోయి బాడీకి ఎంతైతే కావాలో బాడీ టెంపరేచర్ అనువుగా ఈ గాలి అనేది మారుతుంది. కాబట్టి మనం పీల్చిన గాలి నాసికా కుహరం ద్వారా ప్రయాణం చేసేటప్పుడు గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకి ఏమవుతుందంటే సమానం అవుతుంది. ఒక తీవ్రమైనటువంటి వంశపారపర్యం గల రక్త సంబంధ వ్యాధి అంటున్నారు. అంటే మనకి వంశపారపర్యంగా ఇన్హెరిటెన్స్గా వచ్చేటువంటి రక్త సంబంధ వ్యాధి వచ్చేసి మనకి తలసేమియా అవుతుంది. ఇది ఆర్బీసీలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఆ వ్యాధి అనేది వస్తుంది. ఓకే, కాబట్టి ఇది వంశపారపర్యంగా ఉండేటువంటి రక్త సంబంధ వ్యాధి అంటే తలసేమియా. సో బీపీ, రక్తపోటు అంటే బీపీ, రక్తహీనత, అదేవిధంగా డయాలసిస్ అంటే మనకి మూత్రపిండాలు కిడ్నీస్ అనేవి ఫెయిల్ అయితే మనకి ఆర్టిఫిషియల్ కిడ్నీ డయాలసిస్ చేస్తాము. రక్తహీనత మీకు తెలిసిందే 172. కాబట్టి 172 ఇది ఒక తీవ్రమైన వంశపారపర్యంగా రక్త సంబంధ వ్యాధి అంటే ఆన్సర్ వచ్చేసి మనకి తలసేమియా అవుతుంది. అసలు తలసేమియా అంటే ఏంటంటే బ్లడ్లో ఉన్నటువంటి ఆర్బీసీలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ అనేది ఆ పిగ్మెంట్ అనేది తక్కువగా ఉండడం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే తలసేమియా వ్యాధి అవుతుంది. నెక్స్ట్ వన్, హరిత గ్రంథులను విసర్జక వ్యవస్థగా కలిగిన జీవులు ఏంటి అని అడిగారు. 173 వచ్చేసి మనకి చూడండి, హరిత గ్రంథులను విసర్జక వ్యవస్థ గల జీవులు వచ్చేసి మనకి ఆర్థ్రోపోడా అవుతుందండి. హరిత గ్రంథులను విసర్జక వ్యవస్థ గల జీవులు ఆర్థ్రోపోడా. ఓకే, నెక్స్ట్ వన్, మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గము, వెరీ ఇంపార్టెంట్ ఇది.
మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గమని, శుక్ర కణాలు ప్రయాణించే మార్గమని, అండాలు విడుదలయ్యేటువంటి ఆ మార్గం అని చెప్పేసి ఇలాగా, అదేవిధంగా యూరిన్ పాస్ అయ్యేటువంటి మార్గం ఇలాగా అడగటం జరుగుతుంది. అయితే మనకి మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే సరైన మార్గం ఏంటంటే ఫస్ట్ మనకి 1 పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ దేర్, ఫ్రమ్ ద కిడ్నీ యురేటర్స్ ఆర్ దేర్. యురేటర్స్ అంటే మనకి ముందు మూత్రపిండాలు, ఇది నెంబర్ 1. తర్వాత మనకి మూత్రనాళాలు ఉంటాయి, ఇది మూత్రనాళాలు అవుతాయి కాబట్టి సెకండ్ 1. తర్వాత మనకి ఇక్కడ బ్లాడర్ ఉంటుంది, మూత్రాశయము, సో 3. ఫోర్త్ వచ్చేసి మనకి ప్రసేకము, యురిత్ర ద్వారా బయటికి వెళుతుంది. కాబట్టి మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం ఏంటంటే ఫస్ట్ 1 మూత్రపిండము, రెండోది మూత్రనాళాలు, మూడోది మూత్రాశయము, నాలుగోది ప్రసేకము. కాబట్టి 1 2 4 3 ఉండాలి. 1 1 2 1 2 4 3 ఆప్షన్ 1 అవుతుంది. ముందు మూత్రపిండాలు నెంబర్ 1, నెంబర్ 2 మూత్రనాళాలు, నెంబర్ 3 మూత్రాశయం ద్వారా, లాస్ట్లో ప్రసేకం ద్వారా యూరిన్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయము, ప్రసేకము, అది ఆర్డరు. తర్వాత మనకి మూత్రం ఏర్పడే దశల వరుస క్రమం ఏంటని అడుగుతున్నారండి. మూత్రం ఏర్పడేటువంటి దశల వరుస క్రమం ఇది తెలంగాణలో రీసెంట్గా డిఎస్సిలో బిట్ అడిగారు. ఫస్ట్ మనకి ఏముంటుందంటే మనకి గ్లోమరల్ ఫిల్ట్రేషన్ ఉంటుంది, తర్వాత మనకి రీఅబ్జర్ప్షన్ ఉంటుంది, తర్వాత మనకి సెక్రీషన్ ఉంటుంది, నాళికా స్రావం ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకి ఫస్ట్ 1 మనకి గుచ్చగాలన ఉంటుంది, అంటే మనకి ఆల్ట్రా ఫిల్ట్రేషను, తర్వాత మనకి రీఅబ్జర్ప్షన్ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత సెక్రీషన్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది. ఇది ఫస్ట్ ఉండదు, ఇది ఫస్ట్ ఉండదు, ఇది ఫస్ట్ ఉండదు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. గుచ్చగాలనం అంటే ఆల్ట్రా ఫిల్ట్రేషన్, గ్లోమరల్ ఫిల్ట్రేషన్ అంటాము. వర్ణాత్మక పునఃశోషణం అంటే రీఅబ్జర్ప్షన్, అది. నాళికా స్రావం అంటే సెక్రీషన్. కాబట్టి మూత్రం ఏర్పడే దశల వరుస క్రమం ఏంటంటే గుచ్చగాలనము, వర్ణాత్మక పునఃశోషణము, నాళికా స్రావం అవుతుంది. ఓకే. తర్వాత మధుమేహానికి డయాబెటీస్ ఇన్సిపిటస్ అంటాం కదా, డయాబెటీస్ అంటే మిల్లిటస్ అంటాం కదా, మధుమేహ వ్యాధి. ఈ వ్యాధికి, షుగర్ వ్యాధికి సంబంధించిన గ్రంథి ఏంటంటే మనకి ప్యాంక్రియా. దీన్ని క్లోమం అంటాము, ప్యాంక్రియా అనబడుతుంది. ఓకే. క్లోమం అంటే ఈ ప్యాంక్రియా అనేది మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోతే, అదేవిధంగా మనకి గ్లూకాగాన్, ఈ రెండు కూడా సరిగా ఉత్పత్తి కాకపోతే బ్లడ్లో షుగర్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఆ డిసీజ్ని డయాబెటీస్ మిల్లిటస్ అంటాము, మధుమేహ వ్యాధి అంటాము, దీన్ని షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి అంటాము. ఇది మధుమేహానికి సంబంధించిన గ్రంథి ఏంటంటే మనకి క్లోమం అవుతుంది. తర్వాత మనకి మధుమేహానికి సంబంధించిన గ్రంథి క్లోమం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్యాంక్రియా పీయూష్ గ్రంథి అయితే కాదు, ఇది మాస్టర్ గ్లాండ్. ఇది పీయూష్ గ్రంథి అనేది అనేక హార్మోన్ రిలీజ్ చేస్తుంది, మాస్టర్ గ్లాండ్ అంటాము. తర్వాత మనకి అధివృక్క గ్రంథి, ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్తాము. ఎడ్రినల్ గ్లాండ్ ఇది థైరాయిడ్ గ్లాండ్, మీకు తెలుసు, థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఎడ్రినల్ గ్లాండ్ అనేది, అధివృక్క గ్రంథి అనేది ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. సో మధుమేహానికి సంబంధించిన గ్రంథి ఏంటంటే క్లోమం చెప్పాను. ఓకే, అది ఓకే. 177 చూడండి, 177 బిట్ చూడండి ఒకసారి. 177 ప్రోటోజోవా జీవులలో ఆక్సిజన్ను గ్రహించడానికి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేసే పద్ధతులు వరుసగా అన్నాడు. యాక్చువల్గా మనకి ప్రోటోజోవా జీవులో మనకి విసరణే ఉంటుంది, కాబట్టి రెండు కూడా డెఫ్యూజనే. ఆక్సిజన్ లోపల రావాలన్నా, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళాలన్నా అమీబాలో కానీ పారామిషంలో కానీ విసరణ ద్వారా జరుగుతుంది. రెండు కూడా విసరణే, కాబట్టి ఆప్షన్ వచ్చేసి 177 అయితే అవుతుంది. నెక్స్ట్, వానపాములో శ్వాసేంద్రియం ఏంటి? మరి వానపాములో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది? వానపాములో శ్వాసక్రియ వచ్చేసి మనకి చర్మం ద్వారా జరుగుతుంది. బొద్దింక వంటి దాంట్లో మనకి వాయునాళాలు ఉంటాయి. ఊపిరితిత్తులు వచ్చేసి మనకి క్షీరదాలు, అంటే ఎక్కువ పక్షులు క్షీరదాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే. కాబట్టి ఇక్కడ చూడండి, వానపాములో శ్వాసేంద్రియం ఏంటంటే మనకి స్కిన్ అవుతుంది, చర్మం అవుతుంది. 178 వచ్చేసి మనకి చర్మం అవుతుంది. తర్వాత కీటకాలకు అస్థి పంజరంలో పనిచేసేది ఏమిటి అని అడిగాడు. కీటకాలకి అస్థి పంజరంలో పనిచేసేది భావ్యపొరన, అంతరపొర, వాయునాళము, అవభాసిని. కానీ కీటకాల్లో మనకి అవభాసిని భాగం అనేది ఒక అస్థి పంజరంలో పనిచేస్తుంది. కీటకాల్లో ఉన్నటువంటి గట్టి పదార్థం ఏంటంటే అవభాసినియే. ఓకే. వాయునాళం శ్వాసక్రియ అవుతుంది, భావ్యపొర కాదు, అంతర్పొర కాదు. తర్వాత వాయునాళాలను శ్వాసేంద్రియంగా గల జీవులు ఏంటి? వాయునాళాలను శ్వాసేంద్రియంగా గల జీవులు ఏంటిని
ఆప్షన్ వచ్చేసి చూడండి, వానపాము, కప్ప, బొద్దింక, చిలక అని ఇచ్చాడు. యాక్చువల్గా వాయునాళాలు వస్తే మనకి ఖచ్చితంగా బొద్దింక గుర్తు రావాలి. 180 ఆప్షన్ వచ్చేసి మనకి 3 అవుతుంది. నెక్స్ట్ వన్, చర్మ శ్వాసక్రియ జరుపుకునే జీవి. చర్మ శ్వాసక్రియ జరుపుకునే జీవి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, బొద్దింక కాదు, ఓకే, పీత కాదు, రొయ్య కాదు, సాలమండర్. చర్మ శ్వాసక్రియ అంటే అది ఒక యాంఫీబియన్ జీవి కాబట్టి చర్మ శ్వాసక్రియ జరుపుకునే జీవి సాలమండర్ అవుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ వన్, వాయునాళాలను శ్వాసేంద్రియాలు గల జీవులు ఏంటి? వాయునాళాలను శ్వాసేంద్రియాలు గల జీవులు వానపాము కాదు, ఇక్కడ వానపాము ఉంది, ఇక్కడ మనకి కప్ప ఉంది, జలగ కాదు, మిగిలింది సీతాకోక చిలుక, అదేవిధంగా బొద్దింక. వాయునాళాలు శ్వాసేంద్రియ గల జీవులు వచ్చేసి మనకి ఇక్కడ మనకి వాయునాళ శ్వాసేంద్రియ జీవులు యాక్చువల్గా అయితే సీతాకోక చిలుక, బొద్దింకలు అవుతాయి. బొద్దింక వానపాము కాదు. ఒక్క నిమిషం. వాయునాళ శ్వాసేంద్రియ జీవులు 182 వచ్చేసి మనకి సీతాకోక చిలుక, బొద్దింకే అవుతుందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, 182. సో యాక్చువల్గా అది 1 ఇచ్చాడు బుక్లో, అది కాదు. వాయునాళని శ్వాసేంద్రియ జీవులు సీతాకోక చిలుక, అదేవిధంగా బొద్దింక. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బొద్దింకలో శ్వాసరంధ్రాల సంఖ్య ఎంతని అడిగాడు, గెస్ చేయండి. పేజ్ 183. బొద్దింకలో శ్వాసరంధ్రాల సంఖ్య 8 జతల కాదు, 15 కాదు, 5 జతలు కాదు, 10 జతలు. బొద్దింకలో శ్వాసరంధ్రాల సంఖ్య 10 pairs ఉంటుంది. కంఠబిలం మీద మూతలా పనిచేసే నిర్మాణం అంటే ఎపిగ్లాటిస్ అవుతుంది, ఉపజీవక. ఇక్కడ మనకి వాయునాళం ఉంటుందండి. వాయునాళం తర్వాత మనకి వాయునాళము ఇలా ఉంటుంది, తర్వాత శ్వాసనాళము, శ్వాసనాళికలు, వాయుగోనులు, లంగ్స్లో ఇది పార్ట్ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ పైన మనకి లైక్ ఫస్ట్ వచ్చేసి వాయునాళం పైన మనకి వాయునాళం పైన మనకి సౌండ్ బాక్స్ ఉంటుంది. వాయునాళం పైన ఉండే పార్ట్ వచ్చేసి స్వరపేటిక, ఇలా రాద్దాం, స్వరపేటిక ఉంటుంది. స్వరపేటిక పై భాగంలో మనకి ఎపిగ్లాటిస్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి దీనిపైన మనకి గ్రసిని ఉంటుంది. ఈ గ్రసిన్ నుంచి మనకి ఫుడ్ పైపు, విండ్ పైపు సపరేట్ అవుతుంది కాబట్టి ఊపిరితిత్తుల పైన మనకి శ్వాసనాళికలు, శ్వాసనాళాలు, వాయునాళం పైన మనకి స్వరపేటిక ఉంటుంది. దానిపైన ఉండేది మనకి ఎపిగ్లాటిస్. ఈ ఎపిగ్లాటిస్ ఏం చేస్తుందంటే ఎయిర్ని వాయునాళంలోకి, విండ్ పైపులోకి, ఆహార పదార్థాలని స్టమక్లోకి పోనిస్తుంది. కాబట్టి కంఠబీలం మీద ఒక మూతలా పనిచేసే నిర్మాణం ఏంటంటే ఎపిగ్లాటిస్. ఓకే, అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి శ్వాసక్రియ రేటు 32 times అవుతుంది. ఓకే, 32 సార్లు నిమిషానికి. అదేవిధంగా మనకి శ్వాసక్రియలో మేల్స్లో ఉదర వితానం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా స్త్రీలలో మనకి ప్రక్కటెముకలు అనేవి కీ రోల్ ప్లే చేస్తుంటాయి. పురుషుల్లో ఉదర వితానము, స్త్రీలలో ప్రక్కటెముకలు అనేవి శ్వాసక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంగిలి అంటే మనకి నోటిలో మన నాలుక పై భాగంలో, పై దవడలో మనకి గట్టిగా ఉండే పదార్థము అంగిలి, ప్యాలెట్ అంటాము. ఉపజీవక అంటే ఎపిగ్లాటిస్, వాయునాళం అంటే విండ్ పైపు. కాబట్టి పురుషులలో ఉదర వితానం అనేది శ్వాసక్రియ ముఖ్యమైన అవయవాలు, స్త్రీలలో మనం ప్రక్కటెముకలు అనేవి ఉపయోగపడతాయి. ఇద్దరిలో కూడా లంగ్స్ ఉంటాయి. వాటితో పాటు ఉదర వితానం అనేది మేల్స్లో ఉపయోగపడుతుంది శ్వాసక్రియలో. ప్రక్కటెముకలు అనేవి స్త్రీల్లో మనకి ప్రక్కటెముకలు ఉంటాయి. ఆ ప్రక్కటెముకలు అనేవి మనకి శ్వాసక్రియలో ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు మనకి తర్వాత వచ్చేసి మనకి హృదయాన్ని ఆవరించి మనకి హృదయావన ద్రవం ఉంటుంది. అదేవిధంగా ఊపిరితిత్తులను ఆవరించి మనకి ఈ లంగ్స్ని ఆవరించి మనకి ఉండేటువంటి లేయర్ ఏంటంటే మనకి ఫ్లోరా అనేటువంటి లేయర్ అయితే ఉంటుంది. ఊపిరితిత్తులను ప్రొటెక్ట్ చేస్తూ ఉండేటువంటి ఆ లేయర్ ఏంటంటే మనకి ఫ్లోరా. లింఫ్ అంటే మనకి ఇక్కడ శోషరసం అవుతుంది. శోషరసం అంటే మనకి ప్లాస్మాని పోలి, రక్తాన్ని పోలి ఉంటుంది. లింఫ్ అంటే శోషరసము. రక్తము, శోషరసం ఒకటే, కానీ రక్తంలో రక్త కణాలు ఉంటాయి, శోషరసంలో రక్త కణాలు అనేవి ఉండవు. అదే తేడా. కాబట్టి సమాంతర 2 రవాణా వ్యవస్థలు ఉంటాయి మన బాడీలో. ఒకటి రక్త ప్రసరణ వ్యవస్థ, రెండోది శోషరస వ్యవస్థ. హృదయం అనేది హృదయావరణ ద్రవం ఉంటుంది. హృదయంలో అంటే హృదయం చుట్టూ ఉండేటువంటి పొరల్లో మనకి హృదయావరణ ద్రవం ఉంటుంది. ఊపిరితిత్తుల చుట్టూ మనకి ఉండేటువంటి ప్రొటెక్టివ్ లేయర్ ఏంటంటే మనకి ఫ్లోరా అవుతుంది. కార్టిలేజ్ అనేది మనకి స్మూత్ టిష్యూ, ప్లాస్మా అనేది బ్లడ్లో ఉన్నటువంటి లిక్విడ్ పార్ట్. ఓకే, తర్వాత స్వరపేటిక ఎక్కడ ఉంటుంది? ఇందాకే చెప్పాను మీకు. స్వరపేటిక ఇది వాయునాళం అనుకోండి, ఇది వాయునాళం, దీనిపైన స్వరపేటిక ఉంటుంది. స్వరపేటిక కాబట్టి వాయునాళం పై భాగాన్ని మనం ఏమంటాము? వాయునాళం కింది భాగం కాదు, వాయునాళం మొదటి భాగమా, గ్రసిని మధ్య భాగం, గ్రసిని పై భాగం కాదు, వాయునాళం మొదటి భాగమే మనకి స్వరపేటిక అవుతుంది.
స్వరపేటిక వాయునాళం యొక్క మొదటి భాగం అవుతుంది. అంటే మనకి స్వరపేటిక కింద మనకి వాయునాళం ఉంటుంది, వాయునాళం పైన స్వరపేటిక ఉంటుంది, స్వరపేటిక పైన ఉపజీవక ఉంటుంది. కాబట్టి స్వరపేటిక సౌండ్ బాక్స్, వాయిస్ బాక్స్ అనేది వాయునాళం యొక్క మొదటి భాగం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత అమీబాలో శ్వాసక్రియ విధానం ఏంటి? అమీబాలో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది? డెఫ్యూజన్ ద్వారా, విసరణ ద్వారా మాత్రమే జరుగుతుంది అమీబాలో శ్వాసక్రియ విధానము. బాష్పీభవనం కాదు, నీరు ఆవిరిపోవటం కాదు, ఇక్కడ ఆస్మాసిస్ కాదు, ద్రవాభిసరణ కాదు, ఉచ్ఛ్వాసం కాదు. ఉచ్ఛ్వాసం అంటే మనకి ఎయిర్ని లోపల తీసుకోవటం ఉచ్ఛ్వాసము. ఆస్మాసిస్ అంటే ద్రవాభిసరణం కాదు. బాష్పీభవనం అంటే మనకి లైక్ వాటర్ నీరావిరిగా మారటం కదా. ఓకే, కాబట్టి అమీబాలో శ్వాసక్రియ విధానం ఏంటంటే మనకి డెఫ్యూజన్ అవుతుంది. ఇది 189 బిట్. గల జీవులు వచ్చేసి మనకి అస్థి చేపలు అవుతాయండి. కప్పలు కాదు, మృదుల అస్థి చేపలు అవ్వదు, బొద్దింకులు అవ్వదు. ఉపరికుల గల జీవులు అస్థి చేపలు అవుతాయి. ఇప్పుడు మానవుల్లో వాయునాళం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాయునాళము. వాయునాళం అనేది శ్వాసనాళంగా డెవలప్మెంట్ అవుతుంది. మనకి లంగ్స్ అనేది ఇలా ఉంటాయి, 2 లంగ్స్ అనేవి ఇలా ఉంటాయి కదా. ఓకే, ఇది వాయునాళము, ఇది శ్వాసనాళము, ఇది శ్వాసనాళము. ప్రతి శ్వాసనాళం అనేది మనకి శ్వాసనాళికలుగా డెవలప్మెంట్ అవుతుంది. శ్వాసనాళికల చివర మనకి ఏముంటుందంటే శ్వాసనాళికల చివర మనకి వాయుగోనులు ఉంటాయి ఇలాగా. కాబట్టి వాయునాళంలో ఉన్నటువంటి మృదులాస్థి టిష్యూ ఉంటుంది, ఉంగరాలు. ఇది సి షేప్లో ఉంటాయి. దీనిపైన స్వరపేటిక, దీనిపైన ఉపజీవిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమొచ్చారు? మానవునిలో వాయునాళం, విండ్ పైప్, దీన్ని ట్రాకీ అంటాము. వాయునాళానికి ఆధారనిచ్చే మృదులాస్థి ఉంగరాల ఆకారం ఏ షేప్ అంటే మనకి సి షేప్లో ఉంటుంది, ఇలాగా సి షేప్లో. ఓకే, నెక్స్ట్ వన్. అంతర ఫలదీకరణ జరిపే జీవులకి ఎగ్జాంపుల్ అడిగారు. సో అంతర ఫలదీకరణం అంటే యాక్చువల్గా ఫలదీకరణం అంటే మ్యాక్సిమం ఎక్కువగా క్షీరదాలనే అవుతాయి. ఎక్కువ మొత్తంలో మనకి క్షీరదాల్లో మనకి ఏం జరుగుతుందంటే అంతర ఫలదీకరణ జరుగుతుంది. సో స్పెర్మ్స్ అనేవి ఫీమేల్ వెజనలోకి వెళ్తాయి, క్షీరదాల్లో జరుగుతుంది ఎక్కువగా. అదేవిధంగా మనకి కొన్ని ఫిషెస్లో ఉంటాయి, అంటే మనకి కార్టిలేజియస్ చేపలు ఉంటాయి, కార్టిలేజియస్ ఫిషెస్లో కొన్ని ఉంటాయి, కొన్ని సరీసృపాల్లో ఉంటాయి. కొన్ని సరీసృపాల్లో కూడా మనకి అంతర ఫలదీకరణ జరుగుతుంది. చేపల్లో అన్నీ కావు, కొన్ని కార్టిలేజియస్ ఫిషెస్ ఉంటాయి, వాటిలో జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి సరీసృపము, అదేవిధంగా క్షీరదాలు అనేవి అవుతుంది. అంతర ఫలదీకరణ, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్, రెప్టైల్స్ అండ్ మమ్మల్స్ని ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీరు చూసుకోండి. తర్వాత జైగోట్లో జరిగే విభజనలు ఏంటండి? జైగోట్లో జరిగేటువంటి విభజనలు అన్నీ కూడా మనకి మైటాసిస్లు జరుగుతాయి. సంయుక్త బీజంలో జరిగే జైగోట్లో జరిగేటువంటి డివిజన్లు ఏంటంటే మనకి మైటాసిస్, సమ విభజనలు జరుగుతాయి. అదేవిధంగా క్షయకరణ విభజనలు, క్షీణ విభజనలు అంటే మనకి క్షయకరణ విభజనలు మనకి గ్యామెట్స్ మదర్ సెల్లో జరుగుతాయి, స్పెర్మ్ మదర్ సెల్లో, ఓవిల్ మదర్ సెల్లో జరుగుతాయి. క్షీణ సమ విభజనలు ఉండవు, సంయోగములు ఉండవు. ఓకే, తర్వాత 194 బిట్ 194. ఇక్కడ చూడండి, ద్విధా విచ్ఛిత్తి వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించడానికి బ్యాక్టీరియాల్లో జరుగుతుంది అనమాట. ఇది లైక్ మనకి ప్రోటోజోవా లాంటి జీవుల్లో మనకి జరుగుతుంది, బైనరీ ఫ్యూజన్లో జరుగుతుంది. ఫ్యూజన్లో కూడా బ్యాక్టీరియల్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి లైంగిక ప్రత్యుత్పత్తిలో భాగంగా. ఇక్కడ చూడండి, ద్విధా విచ్ఛిత్తి వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించడానికి అనువైన చర్య ఏంటంటే మనకి కాంజుగేషన్, సంయుగ్మ అని చెప్పొచ్చు. శాఖీయోత్పత్తి కాదు, ఇది మొక్కలో జరుగుతుంది. అంతర ఫలదీకరణ కాదు, సిద్ధ బీజాల ఉత్పత్తి అయితే కాదు. కాబట్టి ద్విధా విచ్ఛిత్తి వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించడానికి అనువైన చర్య ఏంటంటే మనకి సంయుగ్గం, దీన్ని కాంజుగేషన్ అంటాము. ఓకేనండి, ఇది బ్యాక్టీరియాలో కూడా జరుగుతుంది. వానపాములో ఫలదీకరణ జరిగే శరీర భాగము దేని జరుగుతుంది? వానపాములో ఫలదీకరణ జరిగే భాగం, శరీర భాగం ఏంటంటే మనకి ఏమవుతుంది? స్త్రీబీజ కోశాలు ఉండవు, టెస్టిస్ ఉండవు, శుక్రగ్రాహికలు ఉండవు, గుడ్ల కోశం అయితే అవుతుంది. వానపాములో ఫలదీకరణ జరిగే శరీర భాగము గుడ్ల కోశం అవుతుంది. ఇప్పుడు మనకి ఫ్రాగ్లో ఇక్కడ సాధారణంగా అండకణాలు, శుక్రకణాలు, మేల్ ఫీమేల్ అవి రిలీజ్ చేస్తాయి కదా. జననోపగల ఇది అక్కడ కాదు, శుక్రమాతృకణాలు ఇదే కాదనుకోండి. ఇక్కడ కప్ప స్పాన్లో ఉండేవి అని అడిగాడు బిట్టు. అంటే మనకి కప్ప స్పాన్లో మనకి అండకణాలు ఉంటాయి, అదేవిధంగా కప్ప మిల్ట్ ఉంటుందన్నమాట. మరి కప్ప మిల్ట్లో మనకి ఏముంటాయంటే శుక్రకణాలు ఉంటాయి. కాబట్టి కప్ప స్పాన్లో మనకి అండకణాలు ఉంటాయి, కప్ప మిల్ట్లో మనకి శుక్రకణాలు ఉంటాయి. ఓకే,
కింది వాటిలో అనుబంధ గ్రంథి ఎడిషనల్ గ్లాండ్ ఏంటంటే టెస్టిస్ కాదు, ప్యాంక్రియా కాదు, ఓవరీ కాదు, పౌరుష గ్రంథి. మనకి మానవుని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్రకణాలకి ఎడిషనల్గా కొంత స్రావాల్ని, శుక్రకణాలు బతకడానికి కొంత స్రావాల్ని ఇది ఇస్తుంది. కాబట్టి అనుబంధ ఎడిషనల్ గ్లాండ్ ఏంటంటే మనకి పౌరుష గ్రంథి ఉంటుంది. ఇది మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్లో ఉంటుంది. తర్వాత మనకి సాధారణంగా వస్తువును చూడటానికి అంటే చిరు కాంతిలో, తక్కువ కాంతిలో వస్తువును చూడటానికి తోడ్పడేది ఏంటంటే మనకి ప్యాపిల్లే కాదు. ప్యాపిల్ అంటే మనకి నాలుగు పైన ఉంటాయి. దాగలి ఇది కాదు. దాగలి అంటే మనకి ఒక రకమైనటువంటి చెవిలో ఉండేటువంటి నిర్మాణం. ఇది ఎముక లాంటి ఎముక. ఇక్కడ కోనులు, దండాలు అన్నారు. యాక్చువల్గా ఇది మనకి కంటిలో ఉంటుంది. కాబట్టి చీకట్లో వస్తువును చూడటానికి తోడ్పడేది కోనుల, దండాల అంటే మనకి దండ కణాలు అనేవి తక్కువ కాంతిలో చూడటానికి ఉపయోగపడుతుంది. ఈ కోనులు ఏం చేస్తాయంటే వివిధ రంగుల్ని గుర్తించడానికి మనకి కోనులు అనేవి ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకి ఇక్కడ దండాలలో ఒక వర్ణకం ఉంటుంది. దాని పేరు రొడాప్సిన్ అయితే ఉంటుందండి. దీనివల్ల మనం తక్కువ కాంతిలో కూడా చూడవచ్చు. అదే శంకువులు, కోనులు కాదు, శంకువులు కోనులు వీటిలో ఉండేటువంటి వర్ణకం ఏంటంటే మనకి అయోడాప్సిన్ ఉంటుంది. అదే వచ్చిన తర్వాత చెప్తాను. అయోడాప్సిన్ అయితే ఇక్కడ మనకి శంకులో ఉంటుంది. కాబట్టి చిరు కాంతిలో వస్తువును చూడడానికి తోడ్పడేది ఏంటంటే మనకి దండాలు అవుతాయి. నెక్స్ట్, చాలా తక్కువ మందికి తెలిసిన రుచి ఏంటంటే మనకి సయామి కాదు, వగరు కాదు, మియామి కాదు, ఉమామి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా తక్కువ మందికి తెలిసిన రుచి ఏంటంటే ఉమామి. ఇది మనకి జీర్ణ వ్యవస్థ అయితే వస్తుంది. ఓకే, తర్వాత మనకి నాలుక మీద గల రుచి కణికలు, టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా, రుచి కణికలు ముందు నుంచి వెనుకకు ఎలా ఉంటాయి అంటే మనకి ముందు ఫంగిఫాము, ఫోలియేటు, విల్లెట్లు ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ మూడు కూడా ఉంటాయి. సో ఫంగిఫామ్, ఫోలియేట్, విల్లెట్. సో ఆన్సర్ అయితే ఇది అవుతుందండి. నెక్స్ట్, దృక్నాడి కంటిని దాటే, చూడండి దృక్నాడి అనేది కంటి నుంచి దాటే చోటు పేరు ఏంటంటే మనకి అదచుక్క అంటాము. ఆన్సర్ ఇదే అవుతుంది. ఐరిష్ కాదు, కంజక్టిటివ్ డిసీజు. దృక్ పరిధి అయితే లేదు అసలు ఆ వాడు, ఐరిష్ కాదు. ఓకే, దృక్నాడి కంటిని దాటే చోటు పేరు ఏంటంటే బిట్ 201 వచ్చేసి మనకి అందచుక్క అని చెప్పొచ్చు. నెక్స్ట్, దండాలలో రొడాప్సిన్ ఉంటుంది. శంకువుల్లో మనకి అయోడాప్సిన్ అంటే వర్ణకం అయితే ఉంటుంది. ఫోవియా కాదు, కంటిలో మనకి వెనుక భాగం ఉండేది ఫోవియా. తర్వాత సైటాప్సిన్ లేదు, థైరాక్సిన్ అనేది హార్మోన్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, దండాల్లో రొడాప్సిన్ అనే వర్ణకం ఉంటుంది, శంకువుల్లో మనకి అయోడాప్సిన్ అనే వర్ణకం అయితే ఉంటుంది అని ఇచ్చారు. తర్వాత మనకి హెర్మెన్ అనే శాస్త్రవేత్త డాల్ఫిన్లకు ఈ శక్తి ఉంటుంది నిరూపించారంటే, హెర్మెన్ అనే శాస్త్రవేత్త డాల్ఫిన్లకు ఈ శక్తి ఉంటుంది నిరూపించారంటే తార్కిక శక్తి ఉంటుంది అని నిరూపించారు. చింపాంజీలకి గల ప్రవర్తన, చింపాంజీలు మనల్ని అనుకరణ చేస్తాయి. చింపాంజీలు మనల్ని ఏం చేస్తాయి, అనుకరణ చేస్తాయి. అనుసరణ కాదు, మన వెనకాల వచ్చేవి అవి. నిబంధన కాదు, సహజాతం కాదు, ఇవి వేరే జీవుల్లో ఉంటాయి. చింపాంజీలకు గల ప్రవర్తన ఏంటంటే అనుకరణ. ఇప్పుడు మనకి బాతు పిల్లలు ఏం చేస్తాయి అంటే తన ముందు ఏదైనా కదులుతుందనుకోండి, అదే తన తల్లి అనుకుంటుంది. అలాంటి లైక్ దాని ప్రవర్తన ఏమంటామంటే మనకి అనుసరణ అని చెప్తాము. అనుకరణ కాదు, అనుసరణ. బాతు పిల్లలు కదులుతున్న వస్తువు లేదా కోడి వెనకాలే వెళ్ళిపోతాయి ఇవి. వీటిని మనం అనుసరణ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్న భోజన సమయానికి గంట శబ్దం విన్నప్పుడు ఆకలి వేయటము. అంటే మధ్యాహ్నానికి లంచ్ అవర్ ముందు ఒక గంట మనకు ఆకలి వేస్తుంది. దాన్ని ఏమంటామంటే మనకి నిబంధన. ఎందుకంటే లాస్ట్ అవర్ వచ్చేపాటికి మనకి ఇంకో 1 అవర్ ఉందని ఒక ఐడియా వస్తుంది భోజనానికి. లేకపోతే మనకి మధ్యాహ్నం భోజనానికి సమయం గంట కొట్టారనుకోండి, అది ఎప్పుడు కూడా అదే టైంలో కొడతారు కాబట్టి అది నిబంధన అయితే అవుతుంది. నిబంధన. ఓకే, తెల్లబాతును స్వయంగా పెంచి వాటి ప్రవర్తనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త కోనార్డ్ లారెంజ్ అవుతారు. ఓకే, ఆన్సర్ ఇది. కరోలస్ లిన్నియస్ ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలో తెచ్చిందిన. అదేవిధంగా మనకి వర్గీకరణ శాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్త. అరిస్టాటిల్ అంటే మనకి బయాలజీకి పితామహుడు. అదేవిధంగా మనకి జీవులను మొదటిసారిగా వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేసిన వారు అరిస్టాటిల్. పావ్లవ్ అనే శాస్త్రవేత్త ఈ కుక్కల మీద నిబంధన ప్రయోగాలు చేస్తారు. ఇది 207 బిట్. చూడండి, నాడీకణ నిర్మాణానికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. ప్రతి నాడీకణంలోనూ స్పష్టమైన కేంద్రాన్ని కలిగి ఉండే కణదేహం ఉంటుంది. ఓకే, కణదేహం ఇలా ఉంటుందండి. ఇది డెండ్రైట్స్, ఇవి డెండ్రైట్స్.
ఇది యాక్సాన్. ప్రతి నాడీ కణంలోనూ స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉండేటువంటి ఈ పార్ట్ని ఏమంటామంటే కణదేహము, సైటాన్ అని చెప్తాము. కణదేహం ఉంటుంది. నాడీ కణంలో పొడవుగా ఉన్న నిర్మాణాలని మనం డెండ్రైట్స్. నాడీ కణంలో ఇవి డెండ్రైట్స్. డెండ్రైట్స్ ఇక్కడ రాస్తుంది చూడండి. ఇవి వచ్చేసి మనకి డెండ్రైట్స్ అంటాము. ఇవి పొట్టిగా ఉంటాయి, పొడవుగా ఉండవు. కాబట్టి ఇది ఆన్సర్ రాంగ్ అవుతుంది. మైలిన్ అచ్చదనంలో అక్కడక్కడ గల ఖాళీ మనం రణవీర కణుపులు అంటాము. ఇది మైలిన్ తొడుగు ఉంటుంది. ఈ మైలిన్ తొడుగు మధ్య ఇదే వచ్చేసి మైలిన్ తొడుగు ఉంటుంది. మొత్తం రాయట్లేదు. మైలిన్ తొడుగు మధ్య గ్యాప్లు వచ్చేసి రణవీర కణుపులు అంటాము. ఓకే, ఇది కూడా రైటే. మైలిన్ తొడుగు ఆధారంగా మనం తంత్రి అక్షరాలను గుర్తించవచ్చు. చాలా కణాలు అనేవి మనకి మైలిన్ రహిత నాడీ కణాలు. చాలా నాడీ కణాల్లో మనకి మైలిన్ పోగు అనేది ఉండదు. కాబట్టి అకార్డింగ్ టు స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఇక్కడ చూస్తే ఎలా ఉంటుందంటే ఒక్క నిమిషం. సో క్రింది వాటిలో నాడీకణ నిర్మాణానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏంటంటే 1వ స్టేట్మెంటు 3, 4 స్టేట్మెంట్ కరెక్ట్, 2వది రాంగ్ అవుతుంది. విద్యుత్ ప్రచోదనం ప్రయాణించే సరైనటువంటి మార్గం ఏంటి? ముందుగా మనకి డెండ్రైట్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఒక నాడీ కణం అనుకోండి, నెర్వస్ సెల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డెండ్రైట్స్. న్యూక్లియస్ ఉంటుంది, నిస్సల్ గ్రాన్యులర్స్ ఉంటాయి. తర్వాత వీటిపైన మనకి యాక్సాన్, ఇది మైలిన్ తొడుగు ఉంటుంది. సో ఇది మధ్యలో ఇది వచ్చేసి మనకి యాక్సాన్ అవుతుంది. ఇది నాడీ అంచాలు అవుతాయి. ఓకే, ఇప్పుడు విద్యుత్ ప్రచోదనం ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ముందు డెండ్రైట్స్కి వస్తుంది. డెండ్రైట్ నుంచి కణదేహానికి వస్తుంది. తర్వాత మనది తంత్రికాక్ష ధ్రువము, డెండ్రైట్స్, కణదేహము, యాక్సాన్. ఆప్షన్ 4 చూడండి. డెండ్రైట్స్ నుంచి కణదేహానికి, తర్వాత యాక్సాన్కి, తర్వాత తంత్రికాక్ష ధ్రువం లేదా నాడీ అంచాలకి ఇలా రవాణా అవుతుంది. ఇంకో నెర్వ్ సెల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి డెండ్రైట్స్ అనేది ముందు ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కణదేహాన్ని సైటానికి వస్తుంది. అక్కడ నుంచి యాక్సాన్కి వస్తుంది. నాడీ కణంలో అతి పొడవైన భాగం ఇదే యాక్సానే. పొట్టిగా ఉండేది భాగం డెండ్రైట్స్ అని చెప్తాము. ఓకే, పొడవుగా ఉండేది యాక్సాన్ అని చెప్తాము. లాస్ట్లో తంత్రికాక్ష ధ్రువము. కాబట్టి విద్యుత్ ప్రచోదనం అనేది నాడీ కణంలో ఇలా ప్రయాణం అవుతుంది. ఆప్షన్ 4. ఓకే, మన మోకాలిలో జరిగే ప్రతికార చర్య. మోకాళ్ళు మనం బెంచ్ మీద కూర్చొని ఒక రబ్బర్ సుత్తు కొట్టినప్పుడు మోకాల్లో మనకి జరిగే ప్రతికార చర్య మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి అది అనియంత్రిత చర్య అవుతుంది. ఓకే, అనియంత్రిత చర్య. మన శరీరంలో 2 రకాల నాడులు ఉన్నాయని చెప్పింది ఎవరంటే గాలన్. ఇది చార్లెస్ బెల్ కాదు, ఫ్రాంకోయిస్ మొజెండేస్ కాదు, లియోనార్డో డావిన్సీ కాదు. లియోనార్డో డావిన్సీ ఏమంటారంటే కప్పని ఒక గుండు సుత్తో కప్లో ఉన్నటువంటి స్పైనల్ కార్డ్ని తొలగిస్తారు. ఈ చార్లెస్ బెల్ అదేవిధంగా ఫ్రాంకోయిస్ మొజెండే అనే శాస్త్రవేత్తలు మనకి వెన్నుపాములో 2 మూలాలు ఉంటాయని వాళ్ళు చెప్తారు. అది వేరు. కాబట్టి మన శరీరంలో 2 రకాల నెర్వ్స్ ఉన్నాయని, నాడులు లేదా నెర్వ్స్ ఉన్నాయని తెలిపిన శాస్త్రవేత్త గాలెన్. అకార్డింగ్ టు గాలెన్, ఇన్ అవర్ బాడీ 2 నెర్వ్స్ ఆర్ దేర్, సెన్సరీ న్యూరాన్ అండ్ మోటార్ న్యూరాన్ అని చెప్పొచ్చు మనం. గాలెన్. నెక్స్ట్, పాన్స్ వరోలి అనే భాగం కింది వాటిలో ఉంటుందంటే మనకి మెదడులో, వెనుక మెదడులో ఉంటుంది. కాబట్టి మెదడు. పిట్యూటరీ గ్లాండ్ కాదు, వెన్నుపాము కాదు, క్లోమం కాదు. పాన్స్ వరోలి అనే భాగం ఈ కింది వాటిలో ఉంటుంది. పాన్స్ వరోలి అనే భాగం క్రింది వాటిలో ఉంటుందంటే మనకి మెదడులో ఉంటుందండి. అది కూడా వెనుక మెదడులో లాస్ట్ పార్ట్, అది పాన్స్ వరోలి. ఓకే, వెన్నుపాము, క్లోమం, పిట్యూటరీ గ్లాండ్ కాదు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఇది రావడానికి అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ బిట్ చూడండి ఒకసారి. ఇక్కడ మింగటము, స్వాలోయింగు, కఫింగు, స్నీజింగు, వామిటింగు, వీటి అన్నిటి ప్రతిచర్యలను ఇవన్నిటిని కంట్రోల్ చేసి నియంత్రించే భాగము మెదడులో, వెనుక మెదడులో ఉన్నటువంటి మధ్యాముఖము, మెడులా ఆబ్లంగేటా, ఎంబి అంటాము. మధ్యాముఖం అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మస్తిష్కం అనేది మెదడులో అతిపెద్ద భాగము, థింకింగు, వాటిని మెంటల్ ఎబిలిటీస్కి సంబంధించింది. వెన్నుపాము మీకు తెలుసు. ఓకే, స్పైనల్ కార్డ్ అది. అనుమస్తిష్కం అనేది మనకి మన బాడీ సమస్థాతిలో ఉంచుతుందన్నమాట. అనుమస్తిష్కం, దీన్ని సెరిబెల్లం అంటాము. ఇది సెరిబెల్లం, ఇది సెరిబ్రమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, 19వ శతాబ్దం ప్రారంభంలో వెన్నుపాముకి, స్పైనల్ కార్డుకు సంబంధించి 2 మూలాలు
రూట్స్, 2 మూలాలు వేరువేరు విధులు నిర్వర్తిస్తాయని నిరూపించిన శాస్త్రవేత్తలు. ఇది 10th క్లాస్ బయాలజీలో ఉందండి. చార్లెస్ బెల్, అదేవిధంగా ఫ్రాంకోయిస్ మెజెండై ఇద్దరు కూడా వెన్నుపాముకు సంబంధించి 2 మూలాలు అవి ఉంటాయి. అవి ఒక్కొక్క మూలం అనేది రూట్ అనేది వేరువేరు ఫంక్షన్ చేస్తుందని నిరూపించారు. చార్లెస్ బెల్, ఫ్రాంకోయిస్ మెజెండై. ఇది 10th క్లాస్ బయాలజీ ఓల్డ్ బుక్లో ఉంది. ఓకే, తర్వాత 215. ఈరోజు మనం ఈ జంతు ప్రపంచం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మధ్యాహ్నం 2 గంటలకి ఆటకి సినిమాకి వెళ్ళిన వ్యక్తికి థియేటర్లో ప్రవేశించగానే ఏమీ కనబడదు, మెల్లమెల్లగా కనిపించడం జరుగుతుంది. ఈ ప్రక్రియను ప్రభావితం చేసే వ్యవస్థ ఏంటంటే మనకి స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఇది 10th క్లాస్ బయాలజీలో ఉంది. సింపథెటిక్ సిస్టమ్ అని, పారాసింపథెటిక్ అని చెప్పేసి అవి ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, చాలా ఎఫెక్ట్గా అక్కడ మీకు అర్థమవుతుంది. స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఓకేనండి, దాంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకసారి మీరు దయచేసి ఈ క్వశ్చన్ కోసం 10th క్లాస్ బయాలజీ రిఫర్ చేయండి. ఓకే, మన శరీరంలో ఉన్నటువంటి వెన్ను నాడులు, కపాల నాడులు సంఖ్య వరుసగా అన్నాడు. సో మనకి స్పైనల్ నెర్వ్స్ వచ్చేసి మనకి 31 పేర్స్ ఉంటాయి. దాన్ని మనం వెన్ను నాడులు అంటాము. కపాల నాడులు వచ్చేసి మనకి క్రేనియల్ నెర్వ్స్ అంటాము. అవి 12 ఉంటాయి. మొత్తం 43 పేర్స్ ఉంటాయి. అంటే వరుసగా అన్నాడు కాబట్టి ముందు 31, 12 రావాలి కాబట్టి ఆప్షన్ 1 అవుతుంది. వెన్ను నాడులు వచ్చేసి మనకి 31 జతలు, 12 కపాల నాడు జతలు. మన శరీరంలో స్వతంత్రంగా పనిచేసే ప్రత్యేక నాడీ వ్యవస్థ ఏంటంటే మనకి మన శరీరంలో స్వతంత్రంగా పనిచేసే స్పెషల్ నాడీ వ్యవస్థ ఎక్కడ ఉంటుందంటే ఆహార నాళంలో ఉంటుంది. కాబట్టి దాన్ని మనం జీర్ణ నాడీ వ్యవస్థ అంటాము. మన శరీరంలో స్వతంత్రంగా పనిచేసే ప్రత్యేక నాడీ వ్యవస్థ ఆహార నాళంలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం జీర్ణ నాడీ వ్యవస్థ అంటాము. ఇక్కడ సహానుభూత నాడీ వ్యవస్థ అని, సహానుభూత పరనాడీ వ్యవస్థ అని ఉంది 10th క్లాస్ బయాలజీలోనే. ఇదిగోండి ఈ బిట్టు మీరు 2 కలిపి చదువుకోవాలి. ఇది సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ, సింపథెటిక్ సిస్టము, పారాసింపథెటిక్ సిస్టమ్ అని చెప్పేసి 10th క్లాస్ బయాలజీలో నియంత్రణ సమన్వయం, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్లో ఉంటుంది. ఈ రెండింటి కోసం ఒకసారి మీరు డీటెయిల్గా చదవండి. దాంట్లో అన్ని ఉంటాయి. ఇక్కడ మీకు చెప్పినా అర్థం కాదండి, కాబట్టి దయచేసి అది రిఫర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ప్రతీకార చర్య చెప్పమన్నాడు కదా, రిఫ్లెక్స్ యాక్షన్ అంటాము, లేదా రిఫ్లెక్స్ ఆర్క్ అంటాము. రిఫ్లెక్స్ ఆర్క్, ప్రతీకార చర్య. దీంట్లో క్రింది అంశాలను ఒక ఆర్డర్లో అమర్చండి అన్నాడు. రిఫ్లెక్స్ ఆర్క్ అంటాము, ప్రతీకార చర్య. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నారంటే ఇదిగోండి, గ్రాహకం ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక పదునైన వస్తువు గ్రాహకం అనుకోండి, కాల్ పెట్టామనుకోండి, అప్పుడు గ్రాహకం నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేది అభివాహి నాడి తీసుకెళ్తుంది ఇన్ఫర్మేషన్ని. దీన్ని మనం సెన్సరీ న్యూరాన్ అంటాము, అభివాహి నాడి. ఈ అభివాహి నాడి ఇన్ఫర్మేషన్ని వెన్నుపామికి తీసుకెళ్తుంది. వెన్నుపామి అనాలిసిస్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి అపవాహి నాడి బయలుదేరుతుంది, మోటార్ న్యూరాన్ బయలుదేరుతుంది. మోటార్ న్యూరాన్ ఇది ప్రభావక కండరానికి, అంటే కాళ్ళ కండరాలకి మనకి సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు ఇమీడియట్గా మనం కాళ్ళు తీసుకుంటాం, లెగ్స్ని వెనక్కి తీసుకుంటాం. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగింది. కాబట్టి ప్రతీకార చర్య చేపంలో ఇక్కడ స్టెప్స్ ఏంటంటే వెన్నుపాములో జరుగుతుంది కదా ఇన్ఫర్మేషన్ అనేది. ఫస్ట్ గ్రాహకము, ఫస్ట్ ఈ అండి, తర్వాత మనకి అభివాహి నాడి, తర్వాత అపవాహి నాడి, వెన్నుపాము వెన్నుపాము, తర్వాత అపవాహి నాడి, తర్వాత ప్రభావక కండరము ఇది. కాబట్టి ఈ బి ఉండాలి, డిసి ఆప్షన్ 1 అవుతుంది. అంటే ఫస్ట్ 1 గ్రాహకం అంటే ఒక కాళ్ళలో మనం ఒక మేకు గుచ్చుకుందనుకోండి కాళ్ళలో, అక్కడ గ్రాహకము అది ఆ మేక్ అనేది గ్రాహకం అవుతుంది. దాన్ని మనం డిటెక్టర్ అంటాము. అక్కడ నుంచి మనకు లెగ్స్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్, ఆ పెయిన్ని క్యారీ చేసేవి మోటార్ న్యూరాన్, దాని పేరు అభివాహి నాడి. ఆ ఇన్ఫర్మేషన్ వెన్నుపాముకి వెళ్తుంది, దగ్గరగా ఉంది కాబట్టి. వెన్నుపాము నుంచి అపవాహి నాడి, మోటార్ న్యూరాన్ బయలుదేరి ప్రభావక కండరము అంటే ఎక్కడైతే లెగ్స్కి వెళుతుంది, ఇక్కడ ప్రభావక కండరం ఏంటంటే మనకి లెగ్స్ అన్నమాట. వెంటనే మనం ఆ లెగ్స్ని వెనక్కి తీసుకుంటాం. ఈ మొత్తాన్ని కలిపి మనం రిఫ్లెక్స్ ఆర్క్ అంటాము, ప్రతీకార చర్య అంటాము. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ 1, పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్రవించుటకు స్త్రీలలో అండోత్సర్గం జరగడానికి తోడ్పడే హార్మోను. పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్రవించడానికి, ఫీమేల్స్లో ఓవ్యులేషన్ అండోత్సర్గం అండం విడుదల జరగడానికి తోడ్పడే హార్మోన్ ఏంటంటే ల్యూటెనైజింగ్ హార్మోన్. దానివల్ల మనలో టెస్టోస్టిరాను, ఫీమేల్లో అండోత్సర్గం జరుగుతుంది. అత్తిపత్తి మొక్కలు మనం జస్ట్ టచ్ చేయగానే టచ్ మీ నాట్ ప్లాంట్ అంటాం కదా, అత్తిపత్తి. దీన్ని మనం అత్తిపత్తి లీఫ్ అనేది ముడుచుకోవడానికి కారణం ఏంటంటే గురుత్వావర్తనం కాదు,
రసాయనిక అనువర్తనం కాదు, కాంతి అనువర్తనం కాదు, టచ్ కాబట్టి స్పర్శానువర్తనం అంటాము. ఓకే, నెక్స్ట్ పత్రరంధ్రాలు తెరుచుకోవటం ఏ హార్మోన్ పనిచేస్తుంది? సైటోకైనిన్. పత్రరంధ్రాలు మూసుకోవటము అబసెసిక్ ఆమ్లము. కాబట్టి ఆన్సర్ అనేది పత్రరంధ్రాలు తెరుచుకోవటము సైటోకైనిన్, మూసుకోవటం అనేది ఏ హార్మోన్ ప్రభావం అంటే అబసెసిక్ యాసిడ్. సో వీటిలో అలైంగిక అదేవిధంగా లైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను దాదాపు ఒకేసారి గమనించవచ్చు. అంటే తేనెటీగలు, చీమలు, కందిరీగలు. సో హనీబీసు, యాండ్స్, వ్యాప్స్ అంటాము. కందిరీగలు, వ్యాప్స్, కందిరీగలు. ఓకే, నెక్స్ట్ శుక్రకణం తలలో ఉండేవి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ శుక్రకణం ఎలా ఉంటుంది ఈ షేప్లో. సో ఇది తల భాగము, ఇది మిడిల్ పార్ట్లో మైటోకాండ్రియా ఉంటుంది. తల భాగంలో మనకి యాక్రోజోమ్, ఇది కేంద్రకం ఉంటుంది. ఓకేనండి. శుక్రకణం యొక్క తల భాగం, ఇది తల భాగము, ఇది మెడ భాగము, ఇది మధ్య భాగము, ఇది తోక కదా, ఇది తోక, ఇది మెడ భాగము, ఇది మధ్య భాగము. కాబట్టి శుక్రకణం యొక్క తలలో ఉండేది, హెడ్లో ఉండేది యాక్రోజోమ్ ఉంటుంది, కేంద్రకం. ఈ యాక్రోజోమ్ ఎందుకు పనిచేస్తుందంటే అండంలోనికి చొచ్చుకుపోవడానికి యాక్రోజోమ్ పనిచేస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ జతపరచండి అన్నాడు. ఈ క్వశ్చన్ రాంగ్ అండి. మీరు ఏం చేస్తారంటే ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ 10th క్లాస్ బయాలజీలో ఉంది. మీరు ఒకసారి చూడండి. ఇది ఇక్కడ నేను చెప్పట్లేదు, జస్ట్ ఈ క్వశ్చన్ కోసం కూడా ఒకసారి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అక్కడ ఏది ఏ పని చేస్తుందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ కొంచెం రాంగ్గా ఉంది అది. ఓకే, తర్వాత స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండము ఎలా ప్రయాణిస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో ఎలా ఉంటుంది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ? ఇది ఓవరి, అండాశయము. అంటే మనకి చూడండి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండం ఎలా ప్రయాణిస్తుందంటే ఓవరిలో మనకి ఇక్కడ అండాలు ఉంటాయి కదా, ఓవరి. ఇది వచ్చేసి మనకి అండాశయము. అండాశయం కాదు, స్త్రీ బీజ కోశం అంటాము, లైక్ ఓవరి అంటాము ఇంగ్లీష్లో. ఇది ఓవిల్స్. ఓవిల్స్ అనేవి ఇది ఫాలోపియన్ ట్యూబ్. కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ స్త్రీ బీజ కోశం అంటే అండాశయం అండి. ఇది స్త్రీ బీజ కోశము. దీన్ని మనం స్త్రీ బీజ కోశం అంటాము. స్త్రీ బీజ కోశం నుంచి అండం ఎక్కడికి వెళ్తుంది? స్త్రీ బీజ వాహిక, ఫాలోపియన్ ట్యూబ్. దీన్ని మనం స్త్రీ బీజ వాహిక అని చెప్తాము. ఇక్కడ నుంచి మనకి యూటిరస్, గర్భాశయానికి అండం రాదు. అండం అనేది ఫలదీకరణం చెంది జైవికుడి కింద ఫామ్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడికి వస్తుంది. కాబట్టి అండం ప్రయాణించే మార్గం అనేది స్త్రీ బీజ కోశము, స్త్రీ బీజ వాహిక, గర్భాశయము. ఈ కింది వల్ల సరైన వరుస క్రమం ఏంటి? అండం అనేది పిండంగా మారుతుంది, ఓవిల్ అనేది ఎంబ్రియో కింద మారుతుంది, ఎంబ్రియో వచ్చేసి ఫీటస్గా మారుతుంది, తర్వాత బేబీ కింద మారుతుంది. అండము, పిండము, భ్రూణము, శిశువు, ఇది సరైన క్రమం అనమాట. అండం అనేది పిండంగా డెవలప్మెంట్ అవుతుంది. పిండంలో మన శరీర భాగాలు అన్నీ వస్తాయి కాబట్టి దాన్ని మనం భ్రూణం అంటాము. భ్రూణం పెరిగిన తర్వాత బేబీ పూర్తిగా డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ గర్భావధి కాలం గురించి, గస్టేషన్ పీరియడ్ గురించి ఏమన్నారంటే ఒక సీనే ఆప్షన్ కరెక్ట్ అండి. 4ది ఒకటే కరెక్ట్. ఎందుకంటే పిండం ఎదగడానికి పట్టే కాలాన్ని మనం గర్భావధి కాలం అంటాము. మానవులో గర్భావధి కాలం ఏంటంటే సుమారు మనకి ఒక 280 days అయితే పడుతుంది. 3 నెలల పిండాన్ని మనం ఇక్కడ భ్రూణం అంటే 3 నెలల పిండాన్ని మనం భ్రూణం అంటామండి. ఓకే, ఇక్కడ గర్భావధి కాలం అంటే ఆప్షన్ 1 సి, పిండం ఎదగడానికి పట్టే కాలం. మరి క్షీరదాలకు మాత్రమే ఉంటుందా గర్భావధి కాలము? అనేక క్షీరదాలు కాదు, అనేక డిఫరెంట్ టైప్ ఉంటాయి. క్షీరదాల్లోనే కాదు కాబట్టి ఇది కాదు. క్షీరదాలకు మాత్రమే ఉండదు గర్భావధి కాలము. అన్ని జీవులు ఒకే రకంగా ఉంటుంది, ఒకే రకంగా ఉండదు. అండం ఫలదీకరించే కాలం కూడా కాదు. కాబట్టి పిండం ఎదగడానికి పట్టే కాలాన్ని గర్భావధి కాలం అంటాము. తర్వాత ఆశ ఒక ప్రోగ్రామ్ అండి, అక్రిడేట్ సోషల్ హెల్త్ యాక్టివిటీ అని చెప్పవచ్చు మనం. ఆశ గురించి ఉంది, 10th క్లాస్ బయాలజీ అయితే ఉంది. ఇది అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు. అక్రిడేట్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఆశ, ఇది అబ్రివేషన్ అండి. 3rd one ఆన్సర్ అవుతుంది. ఓకే, సరైన జతను గుర్తించండి అన్నారు. ఇక్కడ సరైన జత అంటే మనకి అన్నీ కరెక్టే. ఎందుకంటే శుక్రకణాలని చంపేసే కెమికల్స్ని స్పెర్మిసైడ్స్ అంటాము. గర్భనిరోధక సాధనాలు వచ్చేసి డయాఫ్రమ్స్ అండ్ కండమ్స్. గర్భాశయ ద్వారంలో స్త్రీలో అమర్చేది కాపర్ టీ. ఓకే, లైంగిక అంటువ్యాధులను మనం సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటాము, ఎస్టీడీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటాము. ఇవన్నీ కూడా మనకి సరైన జతలే, ABCD అవుతుంది. ఓకే, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో పురుషుల్లో ఏది మనకి ఇక్కడ శుక్రవాహికని కట్ చేసి అక్కడ ముడివేయటం జరుగుతుంది. కానీ ఆన్సర్ ఇది అవుతుందండి, శుక్రవాహిక అవుతుంది. ఆన్సర్ శుక్రవాహిక అవుతుంది. ఓకే,
శుక్రగ్రాహిక కాదు, శుక్రాశ్రం కాదు, శుక్రనాళం కాదు, శుక్రవాహిక అనేది ఆన్సర్ అవుతుంది. బట్ ఇది బుక్లో తప్పిచ్చాడు, ఒకసారి చూసుకోండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది, శుక్రవాహికల్ని మనం ఏం చేస్తామంటే మనం కట్ చేస్తాము. కట్ చేసి అక్కడ మనం ముడి వేస్తాము శుక్రవాహికల్ని, దాన్ని మనం వాసెక్టమీ అంటాము. అదే స్త్రీలలో అయితే ఏం చేస్తాము, ఫాలోపియన్ ట్యూబ్ని కట్ చేస్తాము, వాటిలో మనం ట్యూబెక్టమీ అంటాము. కాబట్టి పురుషుల్లో ఆపరేషన్ ఏంటంటే పిల్లలు పుట్టకుండా మనకి వాసెక్టమీ అవుతుంది. దేన్ని కట్ చేస్తారంటే వాళ్ళు శుక్ర వాహిక, గుర్తుపెట్టుకోండి. అదే స్త్రీలలో అయితే ఆ ఆపరేషన్ పేరు వచ్చేసి మనకి ట్యూబెక్టమీ అవుతుంది. ట్యూబెక్టమీ అవుతుంది. దేన్ని కట్ చేస్తారంటే మనకి ఫాలోపియన్ నాళాన్ని కట్ చేస్తారు. సో ఇదండి ఇంతవరకు నేను చెప్పడం జరిగింది. అది జంతు ప్రపంచం చాలా కష్టపడి అయితే చెప్పాను. ఈ వీడియోస్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మిస్టేక్ చెప్పుంటే 9010407013 నా వాట్సాప్ నెంబర్ ఇది. ఈ వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. కార్తిక్ బయో అకాడమీ యాప్లో అయితే కోర్స్ అయితే అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి కార్తిక్ బయో అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంటర్మీడియట్ సంబంధించి బిట్ బ్యాంక్ కోర్స్ చేశాను. బిట్ బ్యాంక్ కోర్సే కాదు, దాంట్లో క్లాసులు కూడా చెప్పేస్తున్నాను. అవసరం ఉన్న చోట క్లాసులు చెప్తున్నాను, అవసరం ఉన్న చోట బిట్ బ్యాంక్ చెప్తున్నాను, అవసరం ఉన్న చోట మనకి కాన్సెప్ట్లు చెప్తున్నాను. సెకండ్ ఇయర్ జువాలజీ స్టార్ట్ చేశాను. సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ యూనిట్లో ఉన్నాము. అవకాశం ఎవరైతే తీసుకోవాలనుకుంటే కార్తిక్ బయో అకాడమీ యాప్కి వెళ్ళండి, గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. కోర్స్ బై చేసుకుంటే దాంట్లో ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.